మామూలుగా తల్లులు వాళ్ళ కలల్ని పిల్లల ద్వారా నెరవేర్చాలనుకుంటారు. కానీ ఈ విషయంలో ఆమె బిడ్డే ఆమె కళ. రండి, ఈరోజు మాతృదేవోభవ ఎపిసోడ్లో శ్రీమతి విజయ శాస్త్రి గారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీమతి విజయ శాస్త్రి గారు. చాలా ఆనందంగా ఉంది మాతృదేవోభవ ఎపిసోడ్ 6లో మీతో మాట్లాడుతున్నందుకు. కొంతమందికే బహుశా తెలిసిన విషయం, అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే అర్చన ఆర్ వేద, హౌ డు యూ వాంట్ మీ టు అడ్రస్ హర్? అర్చన ఇస్ మోర్ కంఫర్టబుల్. బర్త్ నేమ్ అదే. సో అర్చన డాన్స్ బ్యాక్గ్రౌండ్ వెనుకున్న కదా మీరే, మీ దగ్గర నుంచే మొదలైంది కాబట్టి మీ నృత్య ఈ జర్నీ గురించి చెప్తారా? అర్చన నా దగ్గరే నేర్చుకుంది స్టార్ట్ చిన్నప్పటి నుంచి కూడాను. నేను శోభానాయుడు గారి స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాము. అకాడమీకి వెళ్ళడం, నేర్చుకోవడం, అక్కడ డిప్లొమా తీసుకోవడం, అలా సాగుతూ వచ్చింది. అర్చనకి నేర్పించాను, ఇద్దరం కలిపి కూడా పర్ఫార్మెన్సెస్ చేశాము. అండ్ తను ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ అయిందో అప్పుడు కొంచెం డల్ అయింది. అంత ప్రాక్టీస్ అలా కానీ బయట పర్ఫార్మెన్సెస్ అయితే అంత ఎక్కువ చేయలేదు. అలా స్లోగా అగైన్ నౌ ఐ స్టార్టెడ్. సో మీరు మొత్తం ఎన్ని ఇయర్స్ నేర్చుకుని ఉంటారు మ్యామ్? నేను ఒక 7 years నేర్చుకున్నాను. ఇన్ బిట్వీన్ వెళ్తూ ఉన్నా. ఫస్ట్ 4-5 years నేర్చుకుని డిప్లొమా తీసుకున్న వాళ్ళం. తర్వాత వెడ్డింగ్ మ్యారేజ్ అయింది. అప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది. అర్చన చిన్నపిల్లప్పుడు కూడా నేను డాన్స్ క్లాస్కి వెళ్తూ క్యారీర్లు అన్నీ తీసుకుని వెళ్ళేదాన్ని. అది ఒక 5 months బేబీ అన్నప్పుడు చాలా గుర్తు. అకాడమీకి వెళ్ళేవాడు, కూచిపూడి అకాడమీ. అక్కడ ఉండి మళ్ళీ కొన్ని మళ్ళీ డాన్స్ చేస్తూ తన్ని తీసుకుని అదన్నీ చేస్తూ ఉండేది. బాగా గమనించి చిన్నప్పుడు అట్లా అన్ని గ్రహించుకునేదానికి ఒక ఆపర్చునిటీ తనకు వచ్చిందనమాట. సీయింగ్ ఆల్ దట్ చిన్నప్పటి నుంచి చూసి ఎక్కడో తెలియకుండా ద నీడ్ టు ఎక్స్ప్రెస్, అంతే కదండి. డాన్స్ అండ్ యాక్టింగ్ అండ్ అల్టిమేట్లీ ఒక నీడ్ ఫర్ ఎక్స్ప్రెషన్ అది. సో మేబీ అక్కడే ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా అయి ఉంటుందంటే. డెఫినెట్ అండి. తను నేర్చుకుంది కూడా, చిన్నప్పటి నుంచి చూసింది. తర్వాత నేను ఎక్కువ బలవంతం చేశానేమో అని చెప్పచ్చు. తను అంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, బాగా చేసేది అనేసి రిథమ్ ఉండింది, లయ మంచిగా. దాంతో నేర్చుకోమ్మా అంటే తను అంత ఎక్కువ ఇంట్రెస్ట్ కాకపోయినా వెంటనే గ్రహించేసేది. అలా నేర్చుకుంది. తర్వాత మీ ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాము. అంత ఫారెన్లో, లండన్, దుబాయ్, మన తెలుగు అసోసియేషన్ తరఫున. అప్పుడు అంత చాలా బాగా ఉండేది. తర్వాత మదర్ అండ్ డాటర్ ఇవ్వడం వల్ల కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని అలా బాగుండేది. చాలా ఎంకరేజ్ చేసేవారు, చాలా ఇచ్చేవాళ్ళం. యూజువలీ డాన్స్ టీచర్స్ అంటే మామూలుగానండి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సొంత పిల్లలకి నేర్పించడానికి కొంచెం అంటే వాళ్ళ మాట వినరేమో అని వేరే గురువుల దగ్గర పంపిస్తారు. తర్వాత మళ్ళీ ఆఫ్ కోర్స్ వచ్చేస్తారు కంట్రోల్లోకి. సో మీకు యాజ్ అ పేరెంట్ అండ్ యాజ్ అ టీచర్ ఈ డ్యూయల్ రోల్స్ ఎలా ప్లే చేయగలిగారు చిన్నప్పుడు? పేరెంట్గా సరే, ఇప్పుడు అర్చనకే నేర్పిస్తుంటే అది వినదనుకో, అందరి టీచర్గా కూడా చేసేదాన్ని. కొన్ని స్కూల్స్, కాలేజీలో కూడా అప్పుడు బాగా. ముఖ్యంగా ఒక టీచర్కి కావాల్సింది పేషెన్స్ కదండి. పేషెన్సే. అప్పుడు వెళ్తే కనుక చాలా ఇన్వాల్వ్. అదే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా సరే, మ్యామ్ మీరు అక్కడ మా టీచర్ కదా మేడం అని అందరూ వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి అర్చనకి ఇంకా అదర్ స్టూడెంట్స్కి దానికి చాలా ఇంట్రెస్ట్తో నేర్పించాను. అర్చనకైతే అది ముందరలో అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ నేర్చుకునేది, చేసేది. తర్వాత ఒక టైంలో గ్రహించింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు సంసార సాగరంలో పడి అండ్ దెన్ యూ గాట్ బిజీ. బట్ బిఫోర్ దట్ వైల్ గ్రోయింగ్ అప్ మీ లైఫ్ ఎలా ఉండింది విజయ్ గారు? ఎప్పుడు నా చిన్నప్పుడు నుంచి మీ కథ చెప్పండి. అంటే మా 4 అన్నదమ్ములు, నేను ఒక అమ్మాయిని. చాలానే గారాబం నేనంటే కూడా, ఏమంత పని ఎక్కువ చేయలేదు. అయితే డాన్సే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. మా నాన్నగారు అలా ట్రాన్స్ఫర్స్ మూలాన అంత ఊర్లు వెళ్ళేవాళ్ళు, రాజమండ్రి అక్కడ అంత తిరిగారు. దానివల్ల నేనేంటంటే వెళ్ళంగానే నాకు ఎవరైనా అప్పుడైతే నిజంగా ఒక డాన్స్ టీచర్ దొరకడానికి ఎంత కష్టమయ్యేదో. బట్ ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్. మా ఫాదరు 2 ఆడపిల్లలు ఉంటే ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలా చేసేదాన్ని కానీ అనేసి ఎంతవరకు నేర్చుకోవాలి దానికంటే కొంచెం అప్పుడే స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే దానివల్ల నాకు ఎంకరేజ్ చేస్తే కానీ నేను వీళ్ళని చేసుకోను అని అలా అంతా అనేదాన్ని. బట్ ఏంటంటే నేనే కొంచెం అలాగా కన్విన్స్ చేసి అలా ముందరకు వెళ్ళినట్టుగా నేను నా లైఫ్లో నేను చేశాను. మ్యారేజ్ చేసుకున్నాను. చేసిన తర్వాత కూడా ఎట్లా అంటే తనకి అంత ఇంట్రెస్ట్ కాబట్టి
లెట్ హర్ కంటిన్యూ అన్నట్టు అయింది. తర్వాత సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉండేదా మీకు చిన్నప్పుడు? ఉన్నది అడిగేవారు కానీ అదే మా నాన్నగారు వాళ్ళు ఓ మీకు కూడా ఆఫర్స్ వచ్చాయా? ఓ వావ్. అయితే వాళ్ళు మా నాన్నగారు అయితే అది కాదమ్మా మనీ ఇప్పుడు ఇట్లానే అనమాట ఒప్పుకోలేదు. ఒక టైంలో మిసెస్ ఆంధ్ర సెకండ్ రన్నర్అప్గా వచ్చాను. వావ్, సో యు ఆర్ బ్యూటీ పాజెంట్ టైటిల్ విన్నర్ అన్నమాట. అదే అప్పుడు ఒక టైంలో ఎప్పటికీ ఉంటుంది కదండి ఒకసారి. అది చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఇన్స్పైర్ అవ్వడానికి కొన్ని ఇన్సిడెంట్స్ అవన్నీ. కరెక్ట్, డెఫినెట్లీ అండి. అది ఎప్పటికీ మీ పిల్లలకి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్పిరేషన్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కొత్త చేయడానికి భయపడతాం సహజంగా, బట్ మీరు ముందుకెళ్ళారు అండ్ యూ అచీవ్ దీస్ మైల్ స్టోన్స్. ఇట్స్ ఇంపార్టెంట్. సో మరి అర్చన ఒక తెలియని ప్రపంచంలోకి వెళ్ళడం కన్నా ముందు మనం ఫస్ట్ వీళ్ళ అప్బ్రింగింగ్, అర్చన అండ్ మీ అబ్బాయి పేరు సంతోష్ అండి. అర్చన అండ్ సంతోష్ అప్బ్రింగింగ్ గురించి ఏమన్నా చెప్తారా? అర్చన అయితే ఇప్పుడు తెలిసిన అర్చన సేమ్ అలాగే అది కూడా ఉండదు, కొంచెం ఎక్కువ కామ్గా ఉండేది. ఇప్పుడు కొంచెం అంతే అనుభవంతో వస్తాయి కదా అంతా. ఓ కామ్గా ఉండేది, అల్లరి పిల్ల కాదు. అంటే అల్లరి అంటే డిఫరెంట్. అది స్కూల్లో కాలేజ్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్స్ అర్చన గురించి ఏమైనా? అది అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ చాలా బాగా పర్ఫామ్ చేసేది. పాట కానీ దాన్ని డాన్స్ కానీ మంచి బ్రిలియంట్ స్టూడెంటే తను, చక్కగా చదువుకుని ఆల్రౌండర్ అంత బాగా చేసేది. అంటే వాళ్ళు ఎవరు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇట్లా యాక్టింగ్ దానిలోకి వెళ్తుందని చెప్పి. నాకు తెలుసు తనలో ఉంది, అది ఉందని. దానికి అప్పుడు తనలో యాక్టింగ్ ఇది ఉండింది. షీ వాజ్ వెరీ మచ్ ఫర్ యాక్టింగ్. అప్పుడు నేను అవకాశం వచ్చాక ఇంట్రెస్ట్ పెరిగిందంటారా, లేకపోతే ముందర వెళ్ళాలి చేయలేకపోయాయి. ముందర వచ్చాయి కానీ వీ కుడెంట్. అంటే కొన్ని చూడండి. సో ఇంట్రెస్ట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇంట్రెస్ట్ ఉంది తనకి. ఇంకా ఫస్ట్లో జాయిన్ అయ్యాక వేరేగా ఉంటుంది, తెలీదు. ఇలా ఆ వరల్డ్లోకి రాగానే మనం ఒకటి అనుకున్నాం ఇదేంటి అలా అంతా తెలియదు కదా అంతా వాళ్ళకి. ఈ ఇండస్ట్రీ అంటే తనకి ఇంకా ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ప్రేమ. ఇండస్ట్రీ గురించి బయట నుంచి మనం అసలు ఏమనుకుంటామో లోపలికి వచ్చాక కానీ తెలియదు ఈ మాయలోకం ఎలా ఉంటుందో. ఈ గ్యాప్ అసలు ఇందులోకి వస్తే గానీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి తెలియదు. సో అది ఆ ట్రాన్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టు ఆ కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి కూడా చాలా టైం పడుతుంది. సరే ఇంకా నా బాధ్యత ఇంకా అలా వెళ్ళేది కాబట్టి నేను కూడా కంపెనీ చేసేదాన్ని. బట్ ఎట్లా అంటే తనకి ఇంకా తన యాక్ట్రెస్ కాకపోతే ఏమయ్యేదానికి తనకి ఆన్సర్ లేదు. ఎందుకంటే తనకి అంత ప్యాషన్ తనకి. ఇలా ఉండాలి ప్లాన్, నేను ఇలా చేసుకోవాలి. కెరియర్ ప్లానింగ్లో మీరు అందరూ కూర్చొని డిస్కస్ చేస్తారా, లేకపోతే ఇస్ ఇట్ ఎంటైర్లీ హర్ డిసిషన్? కూర్చొని డిస్కస్ చేస్తామండి. ఏదైనా వచ్చిన స్టోరీ ఏది వచ్చినా మాట్లాడతాం, వినడం, ఎక్స్ప్రెస్ చేసేది ఉందనుకోండి, ఇది నాకు ఇష్టము, ఇలా లేదు, ఇలా ఉండను అంటే కనుక అప్పుడు దాన్ని బట్టి అదే బెటర్ థింగ్. అలాగే మీ అబ్బాయి గురించి కూడా ఒక 4 మాటలు. సంతోష్ అండి, వాడి పేరు సంతోష్ కుమారు. మాస్టర్స్ చేశాడు యుఎస్లోనే. ఎంత ఏజ్ గ్యాప్ అండి ఇద్దరికి? వాళ్ళిద్దరికి ఒక 4-5 years అట్లా. ఓకే. సో చిన్నప్పుడు బాగానే వాళ్ళిద్దరు అక్క అని వాడు ఎప్పుడు అక్క చేయి పట్టుకునే వెళ్తూ ఉండేవాడు. బాగా చూసుకునేది అర్చన అయితే, చాలా బాగా చూసుకునేది. డాన్స్ ప్రోగ్రామ్స్ లో అన్నిట్లో కూడా యాక్టివ్ గా ఉండేది కాబట్టి టీచర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అర్చన అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే చాలా వెల్ బిహేవ్డ్ స్టూడెంట్ తను. ఎప్పుడు వెళ్ళంగానే వాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించేవారు. అర్చనాస్ మామ్ అని చాలా బాగుండేది. అంతా బాగా యాక్టివ్గా చేసేది అట్లా. సో అప్పట్లోనే అమ్మాయిలో ఉన్న పొటెన్షియల్ని గుర్తించారు. మీరు చెప్తున్న అట్రిబ్యూట్స్ అన్నీ వింటుంటే చక్కగా లక్షణంగా ఉన్న అమ్మాయి, యునో విత్ సో మెనీ గుడ్ పాయింట్స్. మరి ఆ అమ్మాయి పుట్టినప్పుడు మీ ఆనందం ఎలా ఉండింది? ఇంకా చెప్పలేను, నేను మాటల్లో చెప్పలేను. బట్ షీ వాజ్ లుకింగ్ వెరీ క్యూట్. అప్పుడు శ్రీమతి గారు అన్నారు, దాని ముక్కు చూడవే ఇప్పుడే ఇంత ముక్కు కనపడుతోందని. అంత మంచి బంగారం రంగులో చాలా బాగుంది. ఒక హ్యాపీనెస్ వచ్చేసింది. ప్లస్ డెలివరీ కూడా చాలా ఈజీగా, అసలు నాకు ఏంటి మరి అంత కష్టం అంటారు కదా అని అనిపించిన టైం అది. అట్లా అది ఎంత మంచి హ్యాపీనెస్. తను ఒక చాలా స్వీట్గా చేసేది అచ్చు అయితే. మరి ఆ అల్లరి చేసినా మాకు ముద్దు వల్ల ఏమో మేమేం పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. అల్లరే చేసేది కానీ అదొక స్వీట్నెస్ అనమాట. మరి ఇంత యాక్టివ్గా ఇంత చలాకీగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసి పంపించేశారు, మరి మీకు బోర్ కొట్టట్లేదా? చాలా బోర్ కొడుతుంది. ఒక్కొక్కసారి చాలా కొంచెము ఒక డిప్రెషన్ వస్తుంది. ఏమే అనుకుంటూ ఎంతైనా దాని పాపం ఫోన్ చేస్తూ ఉంటుంది, వస్తూ ఉంటారు. కానీ ఇంకా అట్లాగా తెల్లవారు లేచిన దగ్గర అయితే మన దగ్గర ఉండదు కదా.
మా అల్లుడు చాలా మంచివాడు, అంత బంగారు కొండ అనమాట, ఈ కొండకు ఇంకొక కొండ. అందుకని ఏంటంటే అలా బెంగపడంగా వస్తుంటుంది, కానీ ఒక డిప్రెషన్ వస్తూ ఉంటుంది అచ్చు అని అంటే. కానీ ఏంటి అది ఏం చేస్తున్నావే అని ఫోన్ చేస్తూ ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా అనమాట. అంతే కదా, ఇంకా అసోసియేషన్ తోటి కొంచెం ఎక్కువ క్లోజ్నెస్ కూడా ఉంది. అట్లా అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ డిస్కషన్స్. ఇంకా మమ్మీ అని ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదు ఏమీ లేదు, అన్నీ మాట్లాడతాం. ఫుడ్ బాగా వండుతుంది, అసలు ఎక్స్పెక్టే చేయలే. లేవంగానే కాఫీ ఏది, కాఫీ తీసావా అనగానే వాడు అసిస్టెంట్ ఉండేవాడు, అయితే వాడు మా మేడంకి నచ్చదేమో అని చెప్పి వాడు వణుక్కుంటూ చేసేవాడు. దానికి అంటే అట్లా ఆ బ్లాక్ కాఫీ తాగి అలాంటి వేషాలు వేసేదనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే టోటల్ ఇది మంచిగా చేసేస్తుంది అట్లా అనమాట, బాగా చేస్తుంది. ఏం జగదీష్ ఏంటిది అని అంటారు, అంటే ఆంటీ ఇంకా అట్లా అనద్దు చేస్తుంది చేయనండి, కానీ తను కూడా చేస్తాడు, బాగా హెల్ప్ చేస్తాడు. అర్చన ఎలాంటి మూవీస్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తూ ఉంటుంది? కరెక్ట్గా బాగా సూట్ అయ్యే రోల్, మా అమ్మాయికి ఇది పర్ఫెక్ట్ అని మీకు ఎప్పుడు అనిపించిందా? ఇది ఉంది కదా క్షణక్షణం, క్షణక్షణం తెలివిగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కాస్త ఒక జడ్డితనం కనపడుతుంటుంది మధ్య మధ్యలో. అది అయితే అసలు సూపర్ చేస్తుంది అట్లా. సో ఇంట్లో చూసుకోవడం అండ్ అమ్మాయి అబ్బాయితో టైం స్పెండ్ చేయడం అండ్ డాన్స్ ఇవన్నీ కాకుండా కూడా మీకు వేరే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉన్నాయా? వీణ ఇంట్రెస్ట్, డాన్స్ చాలా ప్రాణము, కొంచెం యాక్టింగ్ కూడా ఇష్టమే అనమాట. అట్లా అది కూడా ఇష్టం. తపన సినిమాతో చిత్రసీమ తలుపు తట్టింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాతో అందరినీ మెప్పించింది. అలాగే సీత పాత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకుంది. తెలుగే కాకుండా తమిళం, మలయాళంలో కూడా నటనార్చన చేసింది. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ అర్చనా శాస్త్రి. హాయ్ అర్చన, వెల్కమ్ టు మాతృదేవో భవ. థ్యాంక్ యూ. మీరు రాగానే ఒక ఫ్రెష్ ఎనర్జీ వచ్చేసింది నిజంగా, ఐమ్ బీయింగ్ ఆనెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ మీటింగ్ యూ. సో చెప్పండి అర్చన, వేర్ డూ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ జర్నీ? సో ఎక్కడి వరకు వచ్చామంటే మీ అప్బ్రింగింగ్ అంతా కవర్ చేశాము అక్కడక్కడ. దెన్ స్కూల్లో, కాలేజ్లో హౌ టీచర్స్ లవ్డ్ యూ ఫర్ బీయింగ్ సో యాక్టివ్ ఇన్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ అదర్వైజ్ ఆల్సో. ఆ తర్వాత సినిమాల్లో ఇంట్రెస్ట్ అంటే అమ్మని ఏం అడిగానంటే, బహుశా డాన్స్ చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి, అమ్మని అండ్ ఆ వాతావరణం చూశారు కాబట్టి బీజ్ అక్కడ స్టార్ట్ అయిందా అని టు పర్ఫామ్. చిన్నప్పటి నుంచి మమ్మీ నన్ను ఇంట్లో వదలలేక లిటరలీ ఐ థింక్ సెకండ్ ఇయర్ నుంచి నన్ను తీసుకెళ్ళడం మొదలుపెట్టారు డాన్స్ క్లాస్కి. సో అంత పెద్ద బాస్కెట్ ఉండేదన్నమాట, ఆ బాస్కెట్ నిండా నాకు ఫుడ్ ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళేవారు. సో ఐ థింక్ అది తెలియకుండా చిన్నప్పటి నుంచి అది చూడడం, మమ్మీ డాన్స్ చేయడం అండ్ ఇంటికి వచ్చి ఐ యూస్ టు ఇమోట్ అవన్నీ ఆల్ దోస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్, ఇది చెయ్యవే అది చెయ్యవే అంటే అన్నీ చేసి చూపించదు అన్నట. సో అలా మా అమ్మ అనుకుంది ఇది బాగానే ఉంది కదా అనేసి చిన్నప్పటి నుంచి తెగ రుద్దేసింది డాన్స్. అప్పుడు ఆ సినిమా ఉంది కదా భానుప్రియ, స్వర్ణకమలం, తనకి ఇంట్రెస్ట్ ఉండదు బట్ సడన్ గా ఒక రోజు టింగుమని జ్ఞానోదయం వస్తుంది, ఆ బ్యాచ్ అనమాట నేను. సో చిన్నప్పటి నుంచి పక్కనే ఉంది కదా డాన్స్ టీచర్, పెద్ద విలువ లేదనమాట. ఏంటి మా అమ్మ ఇలా స్ట్రైట్ గా పోస్చర్ బెండ్ చెయ్యో నేర్పించేస్తూ ఉంటుంది. నేను అందుకే అడిగాను మ్యామ్ మిమ్మల్ని, యాజ్ అ పేరెంట్ అండ్ టీచర్ రెండు బ్యాలెన్స్ చేయడం అంటే కష్టం. ఇట్స్ వెరీ ఐ డోంట్ నో హౌ షీ యూస్ టు డూ ఇట్. ఇప్పుడు నేను తలుచుకుంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ సో థ్యాంక్ఫుల్. మమ్మీ నన్ను అలా లిటరలీ నాకు బండి తీసి కూడా నేర్పించేది ఎంత పేషెన్స్ తోటి. బట్ ఐ వాజ్ ఇంకా నేను ఐ హ్యాడ్ టు గివ్ అప్ అండ్ గివ్ ఇన్ అనమాట. 10th ఆర్ ఇంటర్లోనో పర్ఫామ్ చేసినప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేసి ఐ సెడ్ ఐ థింక్ ఐ షుడ్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. డాన్స్ అనేది ఒక డివోషన్ తోటి నేర్చుకోవాలి అని అప్పటి నుంచి కొంచెం సీరియస్గా నేర్చుకోవడం. అప్పుడు అనుకుంది, తర్వాత వచ్చింది సీరియస్నెస్. And getting into movies, movie dances became extremely easy, comfortable. And తెలియకుండా ఒక డాన్స్ నేర్చుకోవడం వల్ల ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక గ్రేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉంటాయి. ఐ థింక్ యూ కెన్ స్పాట్ డాన్సర్ అంటారు కదా. సో యా, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ షీ టాట్ మీ దట్. సో ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు వాట్ వర్ ద డిస్కషన్స్ ఎట్ హోమ్? ఇన్ హౌస్ సీన్ ఎలా ఉండింది? సో
నేను చాలా ఆడుతూ చేశాను, యూనో మై యాక్టింగ్ అండ్ ఆల్. You were also young, no? Yeah, I started off very, very young. My dad was dead against. He was petrified. He was scared. ఉంటుంది కదండి. I mean, yeah. అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి. Absolutely. మమ్మీ నాతో పాటు రావడం వల్ల అది ఎంత పెద్ద బలం, నాకు ఎంత స్ట్రెంగ్త్ అనేది I'm extremely grateful. Sense of security. Yeah, I mean, ఒక 16-17 years అమ్మాయికి ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి వర్క్ చేయడం అండ్ యునో యు వేర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ అండ్ యునో చేస్తున్నప్పటికీ యూ జస్ట్ టర్న్ అరౌండ్ అండ్ యూ హ్యావ్ యువర్ మదర్. మా మమ్మీ తిరగంగానే ఎప్పుడు మమ్మీ పక్కనే ఉంటారు షార్ట్లో. సో ఆ సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఒక బలం, కొండంత బలం. చాలా కష్టం అది. అంత తన లైఫ్ని పక్కన పెట్టేసి నాతోటే ఉంటూ చూసుకోవడం వల్లనే మా డాడీకి కూడా ఆ స్ట్రెంగ్త్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ హీ డిడ్ంట్ స్టాప్ మీ ఆఫ్టర్ దట్ వెన్, బికాజ్ ఎట్లాంటిదంటే మూవీస్ వచ్చినంత సేపు బాగుంటుంది మనం, బట్ ఎప్పుడైతే కొంచెం డల్ అయినప్పుడు, మూవీస్ లేనప్పుడు మైండ్ టెన్స్ టు మనం వీ షుడెంట్ గెట్ డిస్టర్బ్డ్. అది ప్రతి యాక్టర్కి, ప్రతి ఆర్టిస్ట్కి ఆ రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. బట్ అటువంటి లో ఫేజ్లో కూడా ఎంత స్ట్రెంగ్త్ ఉండడం, ఇన్ దట్ వే బోత్ మై పేరెంట్స్ గేవ్ మీ దట్ స్ట్రెంగ్త్. So our first movie experience lo amma took care of the other things so that you could focus on your art. Ala undadam valla it set the base for you. Absolutely. And lot of things, I think many actors financial planning kuda చాలా important. నేను ఎప్పుడు ఒక్కసారి కూడా నా దగ్గర ఎంత ఉంది, నాకు ఎంత కావాలి, మనీది ఇలా ఉండాలి, ఈ ఇన్వెస్ట్మెంట్స్, never. I don't say it's a great quality. It's definitely not a good quality. We're not judging here. But I'm blessed and I'm thankful that I have a mother who's so she takes care of all absolutely of that? Oh, wow. Every ante మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటే చెప్పలేదు. యు ఆర్ హర్ మెయిన్ మేనేజర్ అన్నమాట. my financial manager. Wow. Everything. I mean, she handles the finances so beautifully. మదర్కి వచ్చేటప్పటికి ట్రస్ట్ అనే వర్డ్ చాలా చిన్నదైపోతుంది కదా. Well said. Yeah, that's true. సో అంతే. నేను ఇప్పుడు ఆలోచిస్తే ఫైనాన్సెస్ అండ్ ఆల్ అంతా తనే చూసుకుంటారు అండ్ షీఈస్ డన్ వెరీ నైస్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆఫ్టర్ ఐ లుక్ బ్యాక్, ఒక 10 years తర్వాత, నా జర్నీ తర్వాత, when I look back where are my savings అని అంటే I have it. She has that was taken care of. Yeah, she took very good care. ఆ వాల్యూ చేసే పిల్లలు కూడా ఉండాలి కదా. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయండి నాకు. మీ పెంపకం కూడా కనిపిస్తుంది అండ్ తన గ్రాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ అది కాంబినేషన్. అప్పుడు తెలియదండి. ఐ థింక్ ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇందులో ఇన్వెస్ట్ చేసా, అందులో ఇది ఆల్ ఐ యూస్ టు డూ ఇస్ జస్ట్ సైన్ పేపర్స్ అండ్ అబ్బా ఏమిటి నాకు ఇవన్నీ చెప్పకు అంటే, ఇది కట్టాలి, అది కట్టాలి, అది ఇది అనుకుంటూ సైన్లు చేపిస్తూ ఉంటే నాకు పట్టించుకునేది అది కాదు. ఐఎమ్ సచ్ అ గుడ్ ట్యాక్స్ పేయర్. సో దే వర్ టైమ్స్ వేర్ ఐ గాట్ రిటర్న్ ఆల్సో ఫ్రమ్ ది IT department. So it feels so good, no? Yeah, all that was taken very good care of. You are very honest about the dearth of good roles kada, మామూలుగా for women or whatever it is. So అలాంటి ఒక కొంచెం మేల్ డ్రివెన్ ఇండస్ట్రీలో, ఈ అట్మాస్ఫియర్లో how do you strike a balance, right? అంటే this is what you see for yourself, but that is what is out there. Where do you meet? How do you meet this gap? నా ఎడ్యుకేషన్ కానివ్వండి, మా ఇంట్లో అట్మాస్ఫియర్ కానివ్వండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్, యునో అ ఉమెన్, జెండర్ బయాస్ లేదు. అండ్ అ గర్ల్ షుడ్ బి దిస్ వే, అ గై షుడ్ బి దిస్ వే. ఐ హావ్ నెవర్ బీన్ బ్రాట్ అప్ దట్ వే, యునో. సో డిసిప్లిన్ ఇస్ డిసిప్లిన్ ఫర్ బోత్ ఆఫ్ us, me and my brother, you know. In fact, you were the older one. చాలా రెస్పాన్సిబుల్ గా, చాలా ముద్దుగా చూసుకున్నారని కూడా అమ్మ చెప్పారు. Absolutely, yeah. సో కొన్నిసార్లు మా తమ్ముడికి పర్మిషన్స్ దొరికేవి కాదు. సో వాడు ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు, షీఈస్ ద గర్ల్, ఐఎమ్ ద గాయ్, బిహేవ్ అని అలా. బట్ in the industry the perspective is a little different. I'm not trying to complain, బట్ నేను వచ్చింది ఐ థింక్ 2004లో. అప్పటికి ఇప్పటికి దిస్ ఎ హ్యూజ్ ట్రాన్సిషన్ ఆఫ్ రోల్స్, యునో. బట్ yes, in a good way, definitely in a good way, definitely. I think అమ్మాయిలకి
they are not dumping the girls, you know, they have strong roles, they have good roles coming up. But having said that, still inka chala ravali, there has to be a good change. But yeah, ఆ కాన్ఫ్లిక్ట్ నాకు ఎప్పుడూ ఉండేది. స్టార్టింగ్లో I used to get agitated, why are people so manipulative, but eventually I understood, you know. But having said that, there are some lovely people, and I got to work with Raghavendra Rao garu, Rajmouli garu, so there are some very great people. Amma teach other kids. Let's go back to those days. I was a good student. I was a conventionally hassle-free, problematic చైల్డ్ కాదు ఎప్పుడు. ఐ థింక్ మమ్మీ ఏం చెప్తే చిన్న చిన్న ఫస్ ఉండేదన్నమాట, పెద్ద అంత కాదు. సో కంఫర్టబుల్గా వెళ్ళిపోయింది స్కూల్, యూనో. స్టేజ్ మీద ఇప్పుడు ఐ వాజ్ ద కల్చరల్ ప్రిఫెక్ట్ ఆఫ్ మై హౌస్ ఉంటుంది కదా స్కూల్, అట్లా అట్లా అంతా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ ఐ వాజ్ అ గుడ్ హ్యాపీ స్టూడెంట్. ఇట్ వాజ్ ఇన్ ఇంటర్ కొంచెం కోతి పనులు ఎక్కువ మొదలయ్యాయన్నమాట. సో కాలేజ్ బంక్ కొట్టడం మమ్మీకి తెలియకుండా. ఇప్పటివరకు తెలీదా? చెప్పాను అంటే మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, యాక్ట్రెస్ అయ్యాం, సో మమ్మీ అంటే అలా చెప్పేసి. బట్ షీ వాజ్ అ సూపర్ టీచర్. ఐ డోంట్ నో మమ్మీ చెప్పారో లేదో దీని గురించి. She used to teach social studies, wow, and English and dance to 7th class, mummy. ఒకటి 4th. Okay, so when my mother had to leave that school, we were shifting ఏదో ఉంది. సో వాళ్ళ స్టూడెంట్స్ అందరు ఎంత మమ్మీని ఏం పిలిచేవాళ్ళు, వాళ్ళైనా ఏదో పిలిచేవాళ్ళు. ఐవీ లీగ్ లో అయితే హీరోయిన్ మ్యామ్ అనేవాళ్ళు. సో they used to she composed ballets and అంటే she had a way with the kids అండి. స్టూడెంట్స్ వాళ్ళందరూ కలిపి ఒక పెద్ద నటరాజ్ బొమ్మ కొనిచ్చారు అమ్మకి. And they were so emotional, they were crying that she was quitting the school ani. I was like thinking, wow, my mother is so charming, you know. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో పెరిగిన మీకు అర్చన, హౌ వాజ్ ఇట్ అట్ ద బిగ్ బాస్ హౌస్? నేను చాలా జనరిక్గా అడగట్లేదు, సో స్పెసిఫిక్గా అడుగుతున్నాను. ఎందుకంటే సో వీ ఆల్ హ్యావ్ అ కోర్ పర్సనాలిటీ అనేది ఉంటుంది కదా, ద రియల్ అస్ అనేది. అండ్ పబ్లిక్ ఫీల్డ్లో ఉంటే ఇట్స్ బట్ న్యాచురల్ దట్ మనం కొన్ని లేయర్స్ వేసుకుంటాము టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, యాక్చువల్లీ నాట్ ఫర్ ది అదర్స్. మన ప్రొటెక్షన్ కోసం, మన కవచం అది. సో బిగ్ బాస్ హౌస్లో మీరు ఎంతవరకు కవచం తీయగలిగారు, ఆర్ యునో వాజ్ ఇట్? సో బిగ్ బాస్ హౌస్లో ఏంటి అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఎవ్రీబడి ఓవర్ దేర్ ఈస్ వాంటింగ్ టు త్రో యూ డౌన్ టు బికమ్ బెటర్. బట్ ద ఫన్నీయెస్ట్ లాజిక్ ఈజ్, నేను సపోజ్ నేను మిమ్మల్ని తక్కువ చేస్తే నేనే తక్కువ అవుతాను కానీ మీకేం కాదు. బట్ అది నేను ఆ ఇంట్లో ఉంటూ నేను అక్కడ ఏదో గెలవాలని, అది మనం చేసేది, మనం పీకేది ఏం లేదు, అక్కడ ఆడియన్స్ ఓటేస్తే గెలుస్తాం అంతే కదా. ఆ సింపుల్ లాజిక్ సమ్ పీపుల్ ఫెయిల్ టు అండర్స్టాండ్ అండ్ దే ట్రై టు పిన్ యూ డౌన్, పుట్ యూ డౌన్. సో ఐ ఎక్స్పీరియన్స్ దట్. బట్ ఐ ఆల్సో మెట్ సమ్ లవ్లీ పీపుల్ ఇన్ ద హౌస్. ఎవరిని హర్ట్ చేయకూడదు అనే ఫిలాసఫీతో వెళ్ళా. బట్ మనల్ని మనం హర్ట్ చేసుకోకుండా ఎవరైనా హర్ట్ చేస్తూ ఉంటే వాయిస్ స్ట్రాంగ్లీ అనే విషయం నేను నేర్చుకున్నాను. ఒక చిన్న యాడిషన్ వచ్చింది. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు చూస్తున్న ఇండస్ట్రీ పీపుల్ని, రెగ్యులర్గా యాక్టర్స్ అయినా లేకపోతే టెక్నీషియన్స్ అయినా వాట్ ఎవర్ క్రియేటివ్ వాళ్ళు, కొన్ని కామన్ పాయింట్స్ ఏం గమనించారండి అంటే, ఎస్పెషలీ ఫర్ ద లాంగ్ హాల్లో ఉన్నవాళ్ళు, సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు, టాప్లో ఉన్నవాళ్ళు, వాట్ యూ థింక్ ఇట్ టేక్స్ టు కీప్ అట్ ఇట్? I think there's a certain inherent calmness వచ్చింది వాళ్ళందరిలో. I mean, when I worked with super successful people like Raghavendra Rao garu, women included, absolutely, there is an inherent calmness ఉంది వాళ్ళలో, ఒక కంపోజర్ ఉంది. And I'm sure everybody has faced good bad incidents and I think కొందరు మనల్ని ఎంకరేజ్ చేస్తారు, కొందరు మనల్ని డిస్కరేజ్ చేస్తారు. డిస్కరేజ్ చేసినప్పుడు మనం యూ షుడెంట్ గెట్ ఎఫెక్టెడ్. సో అలాంటి వెన్ ఐ లుక్ ఎట్ దెమ్ యూ జస్ట్ అండర్స్టాండ్ దట్
యూ కమ్ టు అ స్టేజ్ వేర్ మనం ఒక సర్టన్ కంపోజర్లోకి వస్తాం. సో మనం ఏంటి మనకి తెలుస్తుంది. ఆ స్టేజ్కి రావడానికి ఒక జర్నీ మనం వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, యునో. సో దాని తర్వాత యూ బికమ్ సో హ్యాపీ. మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే మన స్టేట్ తోటి. సో ఒకళ్ళ దగ్గర నుంచి నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు బాగా చేసావని అది మనం సీక్ చెయ్యం. చాలా మంది అస్పైరింగ్ యాక్టర్స్ అయినా లేకపోతే అమ్మాయిలు కానివ్వండి ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నుంచి ఐఎమ్ షూర్ దే లుక్ ఎట్ యూ అండ్ వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్లా వస్తుంది దట్ ఇఫ్ షీస్ డన్ ఇట్ మేబీ వీ కెన్ గివ్ ఇట్ అ ట్రై టు అని. సో అలా అడ్వైస్ కోసం వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటే మీరు ఏం చెప్తారు యూజువలీ వాళ్ళకి? అండ్ ఆల్సో ఒక మంచి పర్సనల్ స్పేస్ ఉండడం అనేది చాలా ముఖ్యం అని కూడా అంటూ ఉంటారు యాక్టర్స్ అందరూ కూడా. హ్యాపీనెస్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు హౌ కెన్ యూ బీ హ్యాపీ ఆల్వేస్. You cannot be happiness and that doesn't mean you're like, you know, you should be comfortable. I believe you should be comfortable in your own space, and not to please others. Adi teliyakunda adi face lo it will show. And to the youngsters what I'd like to say, చాలా మంది చాలా అడ్వైజులు ఇస్తారు. మనకి ఏమిటో క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, రైట్ రాంగ్లో అది ఉండాలి. డోంట్ డూ ఎనీథింగ్ దట్ విల్ హర్ట్ యూ. డోంట్ డూ ఎనీథింగ్. మన కాన్షియన్స్ని మనం వెళ్ళి వీ షుడ్ బీ ఏబుల్ టు ఫేస్ ఇట్, యునో. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ I don't know, everybody says give what advice. Honestly, nobody listens to anyone, you know. Just parents should create a happy atmosphere. One should be ambitious, but don't pressurize your children. That's so important. Garu and Archana, sweet memories అని ఒక సెక్షన్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు షో యూ పిక్చర్స్. మీవే, మీ దగ్గర నుంచి తీసుకున్నవే. దీని వెనుకున్న మెమరీస్ మాతో పంచుకోవాలి మీరు. సో ఐల్ స్టార్ట్ విత్ దిస్. So this I think you should tell. ఇది ఒక ఫ్రాక్ అప్పుడు కొన్నాము జూబ్లీ హిల్స్ లో ఒక షాప్. అప్పుడే షాప్స్ అవి పెడుతున్నారు. కొన్ని ఒక ఫ్రాక్స్ ఒక 3-4 ఫ్రాక్స్ తీసుకొచ్చారు. ఒక్కొక్క ఫ్రాక్ వేసి చేస్తుంటే అది పెద్ద పోజ్ అనమాట. అచ్చు పెట్టమ్మని తను అన్ని ఒకటొకటి మార్చి పెడుతూ ఉండేది. అప్పుడైతే చెప్పిన మాట వినేది. మీరు పెట్టారుగా స్టాక్ లైక్ దట్. అందుకే ఇది this is again a very cute picture of me and my cousin. గ్యాస్ సిలిండర్లు కనపడుతున్నాయి. అదే మీరు ఇందాక అన్నారు అది చాలా డేంజరస్ అట్మాస్ఫియర్ అని. సో మాది సిలిండర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన రోజు పూజ రోజు కదా. ఓకే. యా. అప్పుడు మీ నృత్య ప్రయాణంలో 2 చిత్రాలు నా చేతిలో ఉన్నాయి. ఒకటి మీకు చూపిస్తాను. వెరీ నైస్. ఐ రియలీ వాంట్ టు సీ యూ డాన్స్ టుగెదర్. చక్కగా అంటే అరే మంచిగా చాలా బాగుందచ్చు అంటే మరి ఏమో అలా మొహం పెట్టావు నువ్వు అని. లేదు చిచి షీర్ నెవర్ గివ్ మీ చాలా బాగున్నా. ఎప్పుడేదో వంక పెడుతుంది. బిగ్ బాస్ హౌస్ కూడా వచ్చి ఏంటి ఆ షార్ట్స్ అన్ని ఏమిటి సల్వార్ కమీజ్ అంటే నేను ఎలిమినేట్ వాళ్ళందరూ అన్నారు నువ్వు వచ్చి వెళ్ళాక అచ్చు ఎంత బాగా డ్రెస్ అయ్యిందో అని. లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి పెట్టకుండా ఇవి ఎందుకు వేసుకుని తిరుగుతున్నావు అని అన్నా అనమాట. అంటే అవి తిరగచ్చు, నాకేం అంత అందంగా కనపడలేదు అనమాట. అవి తర్వాత లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంది ఎంత బాగుంది. దిస్ ఇస్ ద ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మదర్ అండ్ డాటర్, యు నో. నాకేమో షార్ట్స్ వేసుకొని I have to tell you this. So there was a scene where తారక్ ఆయన మమ్మల్ని మా క్లాస్ తీస్తున్నారు. నేను ఏదో మాట్లాడుతున్నాను సంథింగ్. సో సమ్ ఆక్వర్డ్ కాన్వర్జేషన్. నేను షార్ట్స్ వేసుకొని నేను ఎవరికో ఏదో చెప్తున్నాను బిగ్ బాస్ హౌస్లో. ఏంటి అర్చన మీరు ఇలా అలా చెప్తున్నారు ఏమిటి అని ఈ వాజ్ యాక్చువల్లీ పోక్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను అవును అవును కరెక్టే అని. దాని తర్వాత నా మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. నేను షార్ట్స్ వేసుకొని నా లెగ్స్ ఎంత బాగున్నాయి, ఎంత టోన్డ్ ఉన్నాయి అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు చీ అని అన్నారు. మా మమ్మీ ఏమో ఇంటికి రాకని ఏంటి షార్ట్స్ అన్నీ ఏంటి అవన్నీ కాదు, అవన్నీ వేసుకోవద్దు, నువ్వు ఇవన్నీ వేసుకో అని ఇన్ని సల్వార్ కమీజులు అన్నీ ఇచ్చి పెట్టింది. నేను అప్పుడు పెట్రిఫై అయిపోయాను. అసలు ఏమిటి దానికి తోడు వీళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లో ఈ బాయ్స్ అందరూ అసలు నువ్వు చేసిన రోల్ ఏంటి, వేసుకునే బట్టలు ఏంటి, దొరికిందా ఛాన్స్ అని. నేను అవునా బయటకి కనెక్షన్ ఉండదు కదా. మా అమ్మ కూడా వచ్చి ఇవి వేసుకో అదన్నీ వేసుకోవద్దు
తర్వాత లాంగ్ ఫ్రాక్స్ వేసాక అందరు ఇష్టపడ్డారు చాలా. So tell us about this innocent Archana here. Innocent Archana. Okay, this was one of my early photo shoots. చాలా తక్కువ మొహం లాగా. ఇక్కడైతే so much like Vidya Balan. ఇప్పుడు కూడా పరిణీతలో విద్యా బాలన్ లాగా ఉన్నారు మీరు. So this is my first photo shoot. ఈ లాస్ట్ ఇన్ ఇయర్స్ లో whatever 13-14 ఇయర్స్ లో మీరు తీసుకున్న స్కిన్ కేర్ రెజీమ్ జాగ్రత్తలైనా లేకపోతే హెల్త్ అండ్ డైట్ గురించి మీ థాట్స్ ఏంటి? I think How important do you think? mom completely swears by kitchen ingredients. So మమ్మీ చిన్నప్పటి నుంచి నాకు ఐఎమ్ షూర్ మీ స్కిన్ కేర్ రెజీమ్ సీక్రెట్ అందరూ అడుగుతారు మిమ్మల్ని. అడుగుతారు. బట్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి శనగపిండి పాలు, శనగపిండి పెరుగు, లేకపోతే ఏదో పప్పాయ ఉంటే అవన్నీ మ్యాష్ చేసి పెట్టేస్తూ ఉండేది. తను పెట్టుకునేది, నేను చిన్నదాన్ని నాకు కూడా 4 ఇలా పూసేది అనమాట. వెరీ బ్యూటిఫుల్ టెక్స్చర్ మీది కూడా. అంటే చిన్నప్పుడు కొంచెం యోగా చేయాలి, మనం అన్నీ ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేయాలి. అదైతే ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ ఉంటే ఎప్పుడే అలా కంటిన్యూస్గా ఉంటే, అండ్ డైట్ న్యాచురల్గా ఇవి చేశారంటే డైట్ కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి. మై మదర్ ఫుడియా లేకపోతే మరి ఎలా మేనేజ్ చేస్తారు? హౌ డు యు మేనేజ్ ద డైట్? సో after I got married, I kind of indulged a little bit. You can see a little chubbiness. ఇప్పుడు తగ్గింది, కొంచెం బాగా ఇదైంది, పర్వాలేదు. ఇప్పుడే I was asking అమ్మ, మీరు పుట్టినప్పుడు what was her feeling అంటే she said అంత సంతోషం కలుగుతుందని కూడా నాకు అప్పటి వరకు తెలియలేదు. So beautifully said, you know. Yeah, I think yes, she says that. I think చిన్నప్పుడు నన్ను ఏం చేసేదంటే ఇది చెప్పాలన్నమాట. అది నాకు, నేను కూడా అది చేస్తాను, అది తెలియకుండా ఒక రకమైన సాడిస్టిక్ స్టింట్ అనమాట. నువ్వు నా బేబీ కాదు, నువ్వు అక్కడ దొరికే ఆంటీ అని పిలవాలి అంటే నేను అది ఎంత గుర్తుండిపోయిందంటే నాకు ఇన్నేళ్ళైనా గుర్తుంది చూడండి. ఐ వాజ్ లైక్ సో డిస్టర్బ్డ్ అండ్ ఐ వాజ్ లైక్ షీఈ్ నాట్ మై మదర్, హౌ విల్ మై లైఫ్ బి అనే ఒక హోప్లెస్నెస్లోకి వెళ్ళిపోయి ఆంటీ మమ్మీ అని పిలిస్తే నో మమ్మీ కాదు ఆంటీ అని అంటే, నేను పోయి డాడీకి మమ్మీ డాడీ నేను నా మమ్మీ కాదంటే ఆంటీ అంటే, ఏమమ్మా నువ్వు నా బిడ్డవేనమ్మా, నా బిడ్డవేనమ్మా అయితే నా మొహం ఏడు మొహం పెట్టంగానే వెంటనే పట్టేసుకోండి నా తల్లి నా తల్లి. సరే అదేం పెద్ద అదే నవ్వొచ్చేది, ఇదా నవ్వొచ్చేది కొంచెం అలాగా. ఎందుకు మమ్మీ ఇలా చేసేదాన్ని? మీరు చెప్పండి. నేను ఇదే మా ట్విస్ట్ మా బ్రదర్కి అప్లై చేశా. వాడిని నువ్వు నా బ్రదర్ కాదు, వీడు నా బ్రదర్ అంటే వాడు ఇలా ఏడు మొహం పెట్టేవాడు. వాడు పెట్టంగా నాకు చాలా క్యూట్ వచ్చేదన్నమాట, క్యూట్గా అనిపించేవాడు. అప్పుడు వాడిని దగ్గర తీసుకుని సాడిస్టిక్ అది కంటిన్యూ అవుతూ వచ్చిందా? సో మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేసాము, ర్యాపిడ్ ఫైర్ సెక్షన్లో. అర్చనని బాగా కంగారు పెట్టే సిచ్యువేషన్స్ ఏంటి? బల్లిగడ్డ పడితే చాలా కంగారు పడుతుంది. బ్యాంగ్ ఆన్. అమ్మకు చాలా కోపం ఎప్పుడు వస్తుంది? టైం. ఇఫ్ ఐఎమ్ నాట్ పంక్చువల్. అర్చన తన లైఫ్లో తీసుకున్న అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏదనుకుంటున్నారు? నాకు తెలిసి ఒక ఫిల్మ్ షూటింగ్ జరిగింది, ఐ థింక్ మ్యాంగ్లోర్ అట్ సైడ్. అప్పుడు మేము హెవీ కొండలు అవన్నీ ఎక్కి ఒకసారి వీ హ్యాడ్ టు డూ సమ్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. సో కొంచెం ఒక చిన్న బిట్టు అటు అయితే పడిపోయేదండి, చాలా పెద్ద లోతు అండ్ ఆల్ దాట్. అప్పుడు ఐ థింక్ మై మదర్ ఫ్రీక్డ్ అవుట్. ఐ థింక్ బట్ ఇప్పుడే ఎట్లా అంటే ఇంకా ఏ కదలిక లేకుండా ఒక నిమిషం అట్ట అయింది వాళ్ళ డాన్స్, ఇంకా కొంచెం బ్రైట్ ఏదో అని దానిలో అది చాలా ఇదైంది. సరే తర్వాత గొడవ అన్నది నేను భయపడలేదు, అవన్నీ నాకు భయం లేదు. హైట్స్ అండ్ ఆల్ బాగానే అడ్వెంచర్ చేస్తాను అవన్నీ. ఐ ఎంజాయ్, బట్ షీ వాజ్ వరీడ్, మమ్మీ వాజ్ వరీడ్. When do you think Amma is happiest? When I practice my dance. Amma is not tasty. She's fun and I think she's not like కన్వెన్షనల్. చాలా జోక్లు వేస్తారు, ఇష్టం జోక్లు వేసే మంచి జోక్స్ ఎవరైనా వేసిన ఇంట్రెస్ట్, ఫన్లా చాలా. ఐ మీన్ కంప్లీట్లీ ఆపోజిట్ టు హౌ షీ లుక్స్. చాలా జోకులు. షీఈ్ ఫ్యామిలీలో వాళ్ళందరూ విజయాన్ పిలు అనేసి అందరూ ఉండాలి. షీ హ్యాస్ టు బి దేర్. Lovely. So
మీకు మీ అమ్మ ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ అయినా, లేకపోతే మీకు మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ అయినా, సమ్ ఇన్సిడెంట్ ఏమైనా గుర్తొస్తుందా? జగదీష్ని తీసుకొచ్చింది, చూపించింది ఫస్ట్. తను ఇంకా డిసైడ్ చేసుకోకుండా మమ్మీ ఇలా నాకు నచ్చింది అని చెప్పింది కదా, అది చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్. అది ఆ రోజున ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్. యాక్చువల్లీ శివ్ బాలాజీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట జగదీష్. సో వాళ్ళ ద్వారా మేము కలిసాం అనమాట. కలిసినప్పుడు నేను అన్నాను, యూ హ్యావ్ టు మీట్ మై అంటే మా మదర్ని అట్లా కలవాలి అని అంటే, యా ఓకే లెట్ మీ నో అని. సో ఆ రోజు ఐ థింక్ సడన్గా ఐ జస్ట్ టుక్ హిమ్ టు మై గ్రాండ్ మామ్స్ ప్లేస్. మమ్మీ కూడా అక్కడే ఉన్నారు. ఐ థింక్ దేర్ ఇస్ ఇమెన్స్ హ్యాపీనెస్ దట్ షీ ఎక్స్పీరియన్స్డ్. మీకు మీరు చెప్పుకోలేని విషయాలు ఏమన్నా ఉంటే, ఇట్ కుడ్ బి ఫన్, ఇట్ కుడ్ బి సంథింగ్ మోర్ డీప్, మీ ఇష్టం ఇప్పుడు చెప్పుకోవచ్చు ఆన్ కెమెరా. కన్ఫ్యూజన్ అన్నాను, బట్ దిస్ నథింగ్ అలా నాకు ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ అంత డీప్గా ఏం ఐ డోంట్ నో. యు హావ్ ఎక్స్‌ప్రెస్డ్ ఇట్ ఆల్ టు అమ్మ. యా ఐ థింక్ అంతగా ఏమి లేవు నిజంగా అయితే. యా బట్ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్, అంటే ఎప్పుడు కొన్నిసార్లు అమ్మ అనేసి మనం ఏదో విసుక్కుంటాం, ఏదో తర్వాత యూ టేక్ యువర్ మదర్ ఫర్ గ్రాంటెడ్. తెలుసో తెలియకో ఇంటెన్షన్ తప్పు కాదు, ఇంటెన్షన్స్ ఎప్పుడు మంచిగానే ఉంటాయి. బట్ తర్వాత నేను బాధపడతారే ఎందుకు అమ్మని అలా అనేసాను అనేసి బాధపడతా. బట్ ఐ థింక్ పెళ్లి చేసుకొని నేను చాలా టేస్టీగా వంట చేస్తున్నాను. ఐ మీన్ టు మై షాక్ మై సెల్ఫ్ ఐఎమ్ కుకింగ్ సో వెల్. జగదీష్ ఇస్ షాక్డ్ అండ్ హ్యాపీ ఆల్సో. సో అది వంట చేసేటప్పుడు ఒక్క రోజు కూడా నేను వంట చేయలేము మా ఇంట్లో, ఒక్క రోజు కూడా. యూనో అడగలేదు కూడా, మమ్మీ అడగలేదు, డాడీ అడగలేదు. సో నాకు మమ్మీ ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు ఏదో చేసేసి పెట్టేస్తూ ఉంటాను. సో I want to tell everybody, I mean, don't take your parents for granted. I think Bigg Boss lo మీ ఫేవరెట్ ఇన్సిడెంట్? ఎస్పెషలీ నేను బలూన్ టాస్క్ చేసేటప్పుడు అది పట్టుకొని పరిగెత్తాను కదా, బికాజ్ దే ఆల్ వర్ పంచింగ్ మీ అండ్ హిట్టింగ్ మీ. వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, గీరేస్తూ పంచ్ చేస్తూ. సో వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొని పరిగెట్టా కదా నేను. I don't know if you've seen a swimming pool chuttu. Yeah, so to protect, I think that was so funny and I enjoyed that. Thank you so much. చాలా చక్కగా హాయిగా జరిగిపోయింది. All the best to you, Archana, and all the best to you, Vijay garu. Thank you so much. Thank you.